SPRO కెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. కంటిన్యూ చేయండి, ఎగ్జిట్ కొట్టండి, ఎగ్జిట్ కొట్టండి. SPRO IMG financial accounting global settings, financial accounting global settings వెళ్ళారా? financial accounting global settings. Next, tax on sales and purchases, basic settings. 1 minute. ఇండియాలోకి వెళ్ళండి. ఇండియా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇండియా వెళ్ళారు కదా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 1 minute. General settings. 1 minute. జనరల్ సెట్టింగ్స్ లో క్రాస్ అప్లికేషన్ నంబరింగ్ ఉందా? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఎలాబరేట్ చేయండి. క్రాస్ అప్లికేషన్ నంబర్. 1 minute. assign document type for ప్రియాంక చూస్తున్నారా? assigning document type to document classics for GST for India. అది కావాలి మనకి. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. ఏమొచ్చింది? 1 minute. ప్రియాంక న్యూ సెషన్ తీసుకోండి ఒకసారి. ఎఫ్బి మన ఏటీ కోడ్కి వెళ్ళాము, ఆ టీ కోడ్కి వెళ్ళండి. FB65 FB65 సార్. ఆ టీ కోడ్కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకుని. ఇది ఓపెన్ అయ్యే ఉంది సార్. అది క్లోజ్ చేయండి. అది మళ్ళీ వెళ్ళండి. ఎఫ్బి వచ్చేసారు. పైన ఎడిటింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఎడిటింగ్ ఆప్షన్స్ లాస్ట్ లో చూడండి, డిస్ప్లే విత్ షార్ట్ నేమ్ మనం చూసిన డాక్యుమెంట్ టైప్ ఆప్షన్స్. డిస్ప్లే విత్ షార్ట్ నేమ్స్. డ్రాప్ డౌన్ చేయండి. 1 minute. అక్కడ ఏమేమో చూద్దాం. డిస్ప్లే విత్ షార్ట్ నేమ్, ఎంట్రీ విత్ షార్ట్ నేమ్, డాక్యుమెంట్ టైప్ హిడెన్. డాక్యుమెంట్ టైప్ హిడెన్ ఉందా? సార్.
డిస్ప్లే ఉందా? డిస్ప్లే విత్ సేమ్ డిస్ప్లే విత్ షార్ట్ నేమ్ ఉంది సార్. అది ఎంట్రీ ఇవ్వండి. విత్ షార్ట్. ఓకే. సేవ్ చేయండి ఇది ఫస్ట్. నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ ఇంకోటి కూడా మార్చు. మళ్ళీ డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ నేమ్ తీసుకొని వస్తే షార్ట్ నేమ్ డిస్ప్లే షార్ట్ నేమ్ ఇచ్చా సేవ్ చేశారు కదా. వెయిట్ నేను చూస్తున్నాను ఇక్కడ వేరే ప్రియాంక బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ డిస్ప్లే కేజీ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు లేదా? ఓకే, అలాగే ఉండండి. వెయిట్ ప్రియాంక ఇంకో సెషన్ ఉంది, అక్కడికి వెళ్ళండి. వెళ్ళారా? ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఏముంది ఇక్కడ మనకి? ఏ డాక్యుమెంట్ అది? కేజీ సార్. ఇప్పుడు మనం చేసే కేజీ కదా సార్. అది రిమూవ్ చేసేయండి. అది కేజీ వచ్చింది మనకు అక్కడ. కేజీ రిమూవ్ చేసేయండి. టిక్ మార్క్ తీసేయండి. టిక్ మార్క్ తీసారు కదా, తీసేయాలి. యాక్చువల్ దీనివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. చూద్దాం, ఇదే మాక్సిమం. వెయిట్ సేవ్ చేసావు కదా, సేవ్ చేయి. డిఆర్కేనా వచ్చింది అది? ఏంటి సార్? సేవ్ చేయి. ఆ డాక్యుమెంట్ రిమూవ్ చేసావు కదా, సేవ్ చేయి. సార్ చేశాను. దీని కేజీ డాక్యుమెంట్కి వచ్చిందా మనకి? వెయిట్ ఇక్కడ కేజీ కదా, డ్రాప్ డౌన్ చేసి నాట్ రిలవెంట్ తీసుకో. రైట్ సైడ్ నాట్ రిలవెంట్ తీసుకో. సేవ్ చేయి. న్యూస్ స్టేషన్ తీసుకో. వెళ్ళి పోస్ట్ చేయి, ఎంట్రీ పోస్ట్ చేయి. 25,000 పోస్ట్ చేయి. వెండర్ క్రెడిట్ మెమో. FB65 vendor account data 2 contract fees 25,000. కాస్ట్ సెంటర్ ఒకటి, మిగతా అవసరం లేదు. యాక్చువల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. చూద్దాం, మ్యాక్సిమం వర్కౌట్ అవుతుంది. వెయిట్ ప్రియాంక ఏమొచ్చింది? ప్రియాంక అకౌంట్ డేటా 2 కాంట్రాక్ట్ ఫీజ్ కదా, పోస్ట్ చేయండి.
ఫస్ట్ అయిపోయింది సార్. అయిపోయింది చూసారా? ఇది క్రెడిట్ మెమో. క్రెడిట్ మెమో పోస్ట్ చేస్తాం. 1 minute లైన్ లో ఉండండి. ఓకే ప్రియాంక గారు, ఇది వెండార్ క్రెడిట్ మెమో అంటారండి. ఒకసారి వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. ఓకే సార్. చూసారు ఇక్కడ చూడండి, మొత్తం పేమెంట్ చేసాం 0 ఉంది, బట్ క్లియరింగ్ కనిపించట్లేదు. చూసి తర్వాత వస్తుంది నెక్స్ట్ క్లాస్ లో మీకు యాడ్ అవుతుంది క్రెడిట్ అనేది. మీకు క్రెడిట్ మెమో అర్థమైందా? ఇక్కడ చూడండి, కేఆర్ డాక్యుమెంట్ వెండర్ 1 lakh పోస్ట్ చేసాం. ఓకేనా? కేఆర్ డాక్యుమెంట్ 1 lakh పోస్ట్ చేసాం. కేజెడ్ డాక్యుమెంట్ వెండర్ పేమెంట్ 75,000. ఇంకా పెండింగ్ ఉంది 25,000 పెండింగ్ ఉంది. ఇది కూడా ఈ 25,000 కూడా క్లియర్ చేస్తేనే టోటల్ ఇన్వాయిస్ క్లియర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే. దీన్ని క్రెడిట్ మెమో, వెండార్ క్రెడిట్ మెమో అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఇది వెండార్ క్రెడిట్ మెమో అంటారు ఇలా చేయడానికి. క్లియరా? yes sir. దీని ఏమంటారు? వెండార్ క్రెడిట్ మెమో అంటారు. టోటల్ క్లియర్ చేస్తే తప్ప అంతా క్లియర్ అవ్వదు. అది ఈ నెక్స్ట్ క్లాస్ లో మనం క్లియర్ చేద్దాం. ఇందులో క్రెడిట్ మెమో అర్థమైంది కదా మీకు? yes sir, అర్థమైంది. మనం 75,000 క్లియర్ చేసేసాం. ఈ 25,000 కూడా క్లియర్ చేస్తే తప్ప టోటల్ వాల్యూ అనేది క్లియర్ అవ్వదు మనకి. క్లియరా? ఓకే సార్. yes sir. మనం మిగతా ఈసీసీలో చేసాం కదా, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఇవన్నీ కూడా. ఓ పని చేద్దాము, క్రెడిట్ మెమో ఒకటి ఇక్కడ చేసాం ఇప్పుడు. అది ఇంకొక వెండర్ తీసుకుందామా? సార్ తీసుకుని పోస్ట్ చేద్దాం. వన్ మోర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాము. జిఎల్ పోస్ట్, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాము. నోట్ చేసి ఫస్ట్ ఏం చేద్దామని నోట్ చేసుకోండి. ఇంకా 1 hour ఉంటుంది మరి క్లాస్ అయితే. 1 hour వదిలేండి, తొందరగా కంప్లీట్ చేద్దాము. డోంట్ వరీ, వెయిట్ చేయండి. మామూలుగా అయితే వెండర్ ఇన్వాయిస్ మనం పోస్ట్ చేస్తాం. ఎలా చేస్తాం యాక్చువల్గా? మామూలుగా క్లియరింగ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ చూస్తున్నారు కదా, కింద నోట్ చేసుకోండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో చేయొచ్చు, లేదంటే F-43లో కూడా చేయొచ్చు. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డెటార్ టు వెండర్. వేరే వెండర్ ఇవ్వండి, ఈ వెండర్ కాదు, వేరే వెండర్ తీసుకుందాం. మీరు 2-3 వెండర్స్ క్రియేట్ చేశారు కదా, 2 వెండర్. $2 lakhs ఇవ్వండి. $2 lakhs ఇవ్వండి. ఐఎమ్ సారీ.